2274 పాటలు, 10 స్టూడియో ఆల్బమ్స్, 39 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, ఒకే రాత్రి 8 గ్రామీ అవార్డ్స్. మిలీనియల్స్ నుంచి బూమర్స్ వరకు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ ఒకే స్పందన రేకెత్తించిన పాప్ మ్యూజిక్ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన కళాకారుడు మైకేల్ జాక్సన్. స్టేజ్ పై అతడు స్మూత్ క్రిమినల్, నిజ జీవితంలో అతడు ఒంటరిగా మిగిలిపోయిన ఒక మనిషి. అతని గురించి ఇంటర్నెట్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఎలిగేషన్స్, మరొక వైపు టాలెంట్. ఈ కథని 2 వైపులా నిజాయితీగా చెప్పే ప్రయత్నం ఇది. పదండి కింగ్ ఆఫ్ పాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 29, 1958 ఇండియానా రాష్ట్రంలో గ్యారీ సిటీలో మైకేల్ జాక్సన్ జన్మించాడు. అతని తండ్రి జోసెఫ్ జాక్సన్ గిటారిస్టు మరియు బాక్సర్, తల్లి క్యాథరిన్ జాక్సన్ పియానో వాద్యకారిణి. ఈ దంపతులకు మొత్తం 10 మంది పిల్లలు జన్మించారు. వారిలో బ్రాడన్ పుట్టిన వెంటనే మరణించాడు. మిగిలిన 9 మంది ఒక చిన్న ఇంట్లో నివసించేవారు. పేదరికంతో పోరాడుతున్న జోసెఫ్ జాక్సన్ తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవటానికి తన 5 పిల్లలను చిన్న వయసులోనే సంగీతం మరియు నృత్యం వైపు నెట్టాడు. ఇక్కడ నుంచి చరిత్రలో చెరగని ముద్ర వేసిన జాక్సన్ 5 అనే సంగీత బృందం జన్మించింది. 1960 ప్రారంభంలో జాక్సన్ 5 లోకల్ క్లబ్లు మరియు టాలెంట్ షోలలో పర్ఫార్మ్ చేసేది. కానీ వారి అసలైన గుర్తింపు వచ్చింది 1967లో న్యూయార్క్లోని హార్లంలో ఉన్న అపోలో థియేటర్ అమెచ్యూర్ నైట్ పోటీలో. ఆ పోటీ గురించి విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కడ ప్రేక్షకులు కూడా చాలా నిర్మోహమాటంగా అంటారు. స్టేజ్ పై చిన్న పొరపాటు జరిగినా అస్సలు సహించరు. ఈ నేపథ్యంలో జోసెఫ్ జాక్సన్ తన జీవితంలో అతిపెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఇండియానా నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణానికి, ఎంట్రీ ఫీకి కట్టేశాడు. వాళ్ళు ఓడిపోతే తిరిగి ఇంటికి వెళ్లే డబ్బు కూడా ఉండదు. ఆ ఒత్తిడిలో స్టేజ్ పైకి వచ్చిన జాక్సన్ 5 మొదట్లో పొరపాట్లు చేశారు. ప్రేక్షకులు భూ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు 9 సంవత్సరాల మైకేల్ తనను అత్యంత ప్రేరణగా నిలిచిన జేమ్స్ బ్రౌన్ పాట పాడటం మొదలుపెట్టాడు. ప్రతి హైనోట్, ప్రతి మూమెంట్తో 1500 మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ రోజు ట్రోఫీతో పాటు బ్యాక్ స్టేజ్ లో మరో విలువైన బహుమతి వచ్చింది. 20 సంవత్సరాల అనుభవం గల కొరియోగ్రాఫర్ రాల్ఫ్ కూపర్ జాక్సన్ ఫ్యామిలీని పిలిచి తన జీవితంలో ఎన్నో లెజెండ్స్ తో పనిచేశానని, కానీ 9 ఏళ్ల పిల్లాడు ఇలా ప్రేక్షకులను తన వెంట తీసుకువెళ్లటం మొదటిసారి చూశానని, ఈ అబ్బాయి ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ అవుతాడని చెప్పాడు. ఆ మాటలు అక్షరాల నిజం అయ్యాయి. అపోలో థియేటర్ విజయం తర్వాత జాక్సన్ 5 వేగంగా ముందుకు దూసుకెళ్లింది. జనవరి 1968లో స్టీల్ టౌన్ రికార్డ్స్ తో కలిసి వారి మొదటి అఫీషియల్ సింగిల్ బిగ్ బాయ్ రిలీజ్ చేసి 10,000 కాపీలు అమ్మారు. 1969లో ప్రముఖ మౌటౌన్ రికార్డ్స్ తో చేతులు కలిపి ఐ వాంట్ యూ బ్యాక్ వంటి మేజర్ హిట్స్ రిలీజ్ చేశారు. మౌటౌన్ తో 7 సంవత్సరాల కాంట్రాక్ట్ కింద 14 స్టూడియో ఆల్బమ్స్ విడుదల చేశారు. అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అదే సమయంలో మౌటౌన్ కింద మైకేల్ 4 సోలో స్టూడియో ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేశాడు. గాట్ టు బి దేర్, బెన్, మ్యూజిక్ అండ్ మీ, ఫర్ ఎవర్ మైకేల్ ఇవన్నీ యుఎస్ బిల్ బోర్డ్ హాట్ 100లో ట్రెండ్ అయ్యాయి. కానీ 60 మిలియన్ రికార్డ్స్ అమ్ముడుపోయిన జాక్సన్ 5కు రాయల్టీ కేవలం 2.8% మాత్రమే వచ్చింది. ఇక ఈ అన్యాయం జాక్సన్ ఫ్యామిలీని బాధించింది. మౌటౌన్ ను వదిలి ఎపిక్ రికార్డ్స్ తో కలిశారు. కానీ అప్పటికే మౌటౌన్ తో 1976 వరకు కాంట్రాక్ట్ ఉంది కాబట్టి లీగల్ వివాదం వచ్చింది. కాంప్రమైజ్ వల్ల కేసు పెద్దగా సాగలేదు. కానీ జాక్సన్ 5 అనే పేరు మాత్రం మౌటౌన్ ట్రేడ్ మార్క్ కాబట్టి బృందం పేరు జాక్సన్ గా మారింది. 1984లో గ్రూప్ లో నుంచి బయటకు వచ్చిన మైకేల్ సోలో జర్నీ పూర్తి స్థాయిలో మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1989లో 2300 జాక్సన్ స్ట్రీట్ అనే ఆల్బమ్ తో మిగిలిన సోదరులు చివరి ప్రయత్నం చేశారు. అయితే అది పేలవంగా పెర్ఫామ్ చేయడంతో జాక్సన్ గ్రూప్ అధికారికంగా ముగిసింది. నవంబర్ 29, 1982న మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ విడుదల చేశాడు. ఇది కేవలం ఒక ఆల్బమ్ మాత్రమే కాదు, అది మొత్తం గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీని మార్చేసిన మూమెంట్. అప్పటి వరకు మ్యూజిక్ వీడియోలు కేవలం బేసిక్ పర్ఫార్మెన్స్లతో ఉండేవి. కానీ మైకేల్ థ్రిల్లర్ ట్రైలర్ ట్రాక్ కు 14 నిమిషాల ప్రమోషనల్ వీడియో రూపొందించాడు. దానికి ఖర్చు పెట్టిన మొత్తం $1.5 బిలియన్. నేటి భారతీయ కరెన్సీలో దాదాపు 4.5 కోట్లు. అప్పటి హాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక ప్రమోషనల్ వీడియోకు ఇంత ఖర్చు పెట్టడం అది మొదటిసారి. ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ వీడియోను ఎంటీవీ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ ఎంటీవీ నెట్వర్క్ నిరాకరించింది. వారు చెప్పిన కారణం డెమానిక్ విజువల్స్ అని.
అయినా నిజమేమిటంటే ఎంటీవీ అప్పట్లో శ్వేతజాతి కళాకారులను మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. పక్షపాత నెట్వర్క్ సిబిఎస్ రికార్డు ప్రెసిడెంట్ వాల్టర్ ఎట్నికాఫ్ రంగంలోకి దిగి మైకల్ వీడియో ప్రసారం చేయకపోతే తమ కంపెనీ కళాకారులందరి పాటలు ఛానల్ నుంచి తీసివేస్తామని ఎంటీవీకి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఎంటీవీ వెంటనే తలొంచింది. ఈ నిర్ణయం హాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వర్ణ వివక్షను బద్దలు కొట్టి అందరికీ అవకాశాలు తెరిచింది. 1983లో మేటౌన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఒక టెలివిజన్ స్పెషల్లో మైకెల్ బిల్లీ జీన్ పాటకు సోలో పర్ఫార్మెన్స్ చేశాడు. నల్లకోటు, ఫెడరో హ్యాట్, సింగిల్ సిల్వర్ గ్లోవ్తో స్టేజ్ పైకి వచ్చి మూన్ వాక్ చేశాడు. అది ప్రపంచం తొలిసారి మూన్ వాక్ చూసిన క్షణం. ఆ పర్ఫార్మెన్స్ తో మైకేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్ స్టార్ అయిపోయాడు. థ్రిల్లర్ ఆల్బమ్స్ కు అదే సంవత్సరం ఒకే రాత్రి 8 గ్రామీ అవార్డులు వచ్చాయి. ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా నేటికి అది చరిత్రలో నిలిచింది. నైన్టీన్ 1987లో బ్యాడ్ ఆల్బమ్ విడుదలైంది. అది అమెరికాతో పాటు 25 దేశాలలో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత జరిగిన బ్యాడ్ వరల్డ్ టూర్ 15 దేశాల్లో 123 కాన్సర్ట్స్ లో 4.5 మిలియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టూర్ ద్వారా వచ్చిన రెవెన్యూ $125 మిలియన్. దీనికి 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు, హైయెస్ట్ గ్రాసింగ్ టూర్, లార్జెస్ట్ అటెండెన్స్ లభించాయి. లండన్ కాన్సర్ట్ కు ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ చార్లెస్ వచ్చారు. 1991లో డేంజరస్ ఆల్బమ్ విడుదలైన వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్ కాపీలు అమ్ముడైపోయాయి. బ్లాక్ ఆర్ వైట్ అనే పాటలో మన భారతీయ నర్తకి యమునా సింగర్ శివం కూడా ఉన్నారు. ఆ పాట ద్వారా కల్చరల్, కలర్, రిలీజియస్ బ్యారియర్లన్నింటినీ తెంచి మానవులందరూ ఒకటే అనే సందేశం ఇచ్చారు. మైకేల్ జాక్సన్ ఆర్జించిన సంపదను కేవలం వినోదానికి మాత్రమే వాడలేదు. యునైటెడ్ నీగ్రో కాలేజ్ కు $6 లక్షల విరాళం, చిల్డ్రన్స్ విష్ ఫౌండేషన్ ద్వారా జీవితపు చివరి దశలో ఉన్న పిల్లలకు 100 ఉచిత క్యాన్సర్ టికెట్లు, తన పుట్టినరోజు నాడు $130,000 చారిటీకి, వియత్నాం యుద్ధంలో గాయపడిన సైనికులకు కాన్సర్ట్ ఆదాయం మొత్తం దానం చేశారు. ఈ చారిటీలన్నింటిలో ఉమ్మడి విషయం ఏంటంటే అన్నింటిలోనూ పిల్లలు ముఖ్యంగా కనిపిస్తారు. ఆ వెనుక కారణం అర్థమవటానికి అతని బాల్యం చూడాలి. $17 మిలియన్ ఖర్చు పెట్టి కాలిఫోర్నియాలో 2700 ఎకరాలలో నెవర్ ల్యాండ్ రాంచ్ నిర్మించాడు. అందులో అమ్యూజ్మెంట్ పార్క్, ఫెరోనీ వీల్, జూ, మూవీ థియేటర్, క్యాండీ స్టోర్స్, ఫైర్ వర్క్స్ ఉండేవి. ఇది అతని ప్రైవేట్ శాంక్చురీ. ఇతను ఈ రాంచ్ ఎందుకు కట్టించాడు? సమాధానం అతని బాల్యంలో ఉంది. 9 ఏళ్ల వయసు నుంచే పాటలు, డాన్స్ కాన్సర్ట్స్, స్కూల్ లేదు, స్నేహితులు లేరు, ఆటలు లేవు. తన వయసు పిల్లలు మైదానంలో ఆడుతుంటే తాను రిహార్సల్స్ రూమ్ లో చెమటలు కక్కాడు. ఆ బాల్యాన్ని వేరే పిల్లలు కోల్పోడదన్నదే నెవర్ ల్యాండ్ రాంచ్ నిర్మాణానికి కారణం. మైకేల్ జాక్సన్ తండ్రి జోసెఫ్ జాక్సన్ పిల్లలను నిరంతరం ప్రాక్టీస్ చేయించేవాడు. కానీ ఆ ప్రాక్టీస్ సెషన్లో అతడు తన పిల్లలను బెల్ట్, ఐరన్ రాడ్తో అవి విరిగేంత వరకు కొట్టేవాడని మైకేల్ తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఒకసారి కోపంలో తనను గోడకు బలంగా కొట్టాడని కూడా చెప్పాడు. అతని తల్లి జోయ్ తన్ని వదిలే చంపేస్తావా అని అరిచిందని సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. జోసెఫ్ తన పిల్లలను డాడీ అని కూడా పిలవనిచ్చేవాడు కాదు, సర్ లేదా జోసెఫ్ అని పిలవమని చెప్పేవాడు. మైకేల్ ఒక ఇంటర్వ్యూలో తనకు చిన్నప్పటి నుంచి నాన్నను హక్ చేసుకొని డాడీ అని పిలవాలని కోరిక ఉండేది, కానీ ఆ అవకాశం ఎప్పుడూ రాలేదని, అందుకే తన పిల్లలను మైకేల్ అని కాదు డాడీ అని మాత్రమే పిలవమని చెప్పేవాడినంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక డాక్టర్ వెల్లడించిన సమాచారం మరింత ఆందోళనకరంగా ఉంది. మైకేల్కు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు జోసెఫ్ అతని వాయిస్ మారకుండా ఉండటానికి బలవంతంగా పువెర్టీ ఆలస్యం చేసే ఇంజెక్షన్లు ఇప్పించాడని, అతని ముక్కు చూసి ఎగతాళి చేసేవాడు కాబట్టే తర్వాత మైకేల్ నోస్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ బాల్యపు గాయాలు అతనిని మానసిక జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. అందుకే ఇతరులు, ముఖ్యంగా పేద పిల్లలు అలాంటి బాధలు పడకూడదని ఆయన చారిటీలు, నెవర్లాండ్ నిర్మాణం చేశాడు. ఆగస్టు 1993లో డేంజరస్ టూర్ మధ్యలో జోర్డన్ చాండ్లర్, అతని తండ్రి ఇవాన్ చాండ్లర్ మైకేల్ పై తీవ్రమైన అభియోగాలు మోపారు. వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మైకేల్ తాను ఎప్పుడూ అలా చేయలేదని స్పష్టంగా చెప్పాడు. డేంజరస్ టూర్ కాన్సర్ట్స్ రద్దయ్యాయి. క్రిమినల్ ట్రయల్ జరగకముందే కేసు సివిల్ కోర్టుకు వెళ్ళింది. చాండ్లర్ కుటుంబానికి $23 మిలియన్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లో ఇచ్చి కేసు ముగించారు. ఈ నిర్ణయమే అత్యధిక వివాదానికి దారితీసింది. మైకేల్ టీం చెప్పిన వివరణ ఏంటంటే, ఇవాన్ చాండ్లర్
డబ్బు కోసం ఒత్తిడి చేశాడని, దీర్ఘకాల కోర్టు ప్రక్రియను నివారించడానికి సెటిల్మెంట్ చేశామని చెప్పింది. కానీ ట్రయల్కు హాజరు కాకుండా 23 మిలియన్ చెల్లించటం చాలా మంది ఫ్యాన్స్ ను హ్యాటర్లుగా మార్చింది. ఆ సమయంలో మైకేల్ సొంత అక్క లాటయా జాక్సన్ ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో తమ్ముడికి వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ ఆ తర్వాత ఆమె అసలు నిజం వెల్లడించింది. తన భర్త ఆమెను బలవంతంగా అలా మాట్లాడించాడని. ఈ పరిణామాలన్నింటి నుంచి కొంత కోలుకున్న మైకేల్ 1994లో తన క్లోజ్ ఫ్రెండ్ లీజా మారీని వివాహం చేసుకున్నాడు. కానీ ఆగస్ట్ 1996లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పంతొమ్మిది వందల 95లో హిస్టరీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ బుక్ ఆల్బమ్ విడుదలైంది. ఇందులో ఒక పాట జాయిష్ వ్యతిరేక పదాలు ఉన్నాయన్న వివాదం వచ్చింది. మరొక పాటలో చర్మవర్ణ వివక్షకు సంబంధించిన వ్యాఖ్యలున్నాయని ఎలిగేషన్లు వచ్చాయి. అయినా ఆల్బమ్ మ్యాసివ్ హిట్ అయింది. ఆ హిస్టరీ వరల్డ్ టూర్లో మైకేల్ తొలిసారి భారతదేశాన్ని సందర్శించాడు. 2001లో ఇన్విజిబుల్ ఆల్బమ్ విడుదలైంది. ఇది మైకేల్ చనిపోయే ముందు రిలీజ్ చేసిన చివరి ఆల్బమ్. దీనికి ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా వంటి భారతీయ కళాకారులు కూడా సహకరించారు. 2003లో మళ్లీ చైల్డ్ మొలెస్టేషన్, మైనర్లకు ఆల్కహాల్ ఇప్పించాడని ఎలిగేషన్లు వచ్చాయి. ఈసారి 2005లో క్రిమినల్ ట్రయల్ జరిగింది. మైకేల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యాడు. విచారణ తర్వాత అన్ని ఛార్జీలపై కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఈ కేసుల వల్ల మైకేల్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. మిలియన్ల డాలర్ల అప్పుల కోసం తన ప్రాణ సంపదైన నెవర్లాండ్ రాంచ్ తో పాటు పలు ఆస్తులను అమ్మాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు ప్రాజెక్టు రహిత జీవితం తర్వాత అప్పులు తీర్చుకోవడానికి మైకేల్ తన గ్రేట్ కంబ్యాక్ ప్లాన్ చేశాడు. అదే దిస్ ఈజ్ ఇట్ కాన్సర్ట్ సిరీస్. జూలై 13, 2009 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ కాన్సర్ట్ కు ఒక్క గంటలోనే 10 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి. రికార్డు బ్రేక్ అవుతాయని ప్రపంచం మొత్తం ఉత్సాహంగా ఎదురు చూసింది. కానీ జూన్ 25, 2009న మైకేల్ జాక్సన్ మరణించాడు. మరణానికి ముఖ్య కారణం ప్రొపోఫెల్ అనే ఔషధం ఓవర్ డోస్ అని తేలింది. మైకేల్ కు దీర్ఘకాలంగా నిద్ర సమస్య ఉండేది. కొన్నిసార్లు 5 రోజుల వరకు కూడా నిద్రపోయేవాడు కాదు. యాంటీ డిప్రెసెంట్లు, పెయిన్ కిల్లర్లు వాడేవాడు. శస్త్రచికిత్సకు ముందు అనస్థీషియా కోసం ఉపయోగించే ప్రొపోఫోల్ ను నిద్ర కోసం వాడటం మొదలుపెట్టాడు. జూన్ 24 రాత్రి రిహార్సల్స్ నుంచి వచ్చి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. పలు మందులు పనిచేయలేదు. జూన్ 25 ఉదయం తన పర్సనల్ డాక్టర్ ను ప్రొపోఫోల్ ఇవ్వమని బలవంతం చేశాడు. ఇంజెక్షన్ తర్వాత కొద్ది నిమిషాల్లోనే శ్వాస ఆగిపోయింది. ఇందులో అనేక అనుమానాస్పద విషయాలు ఉన్నాయి. 12 మంది డాక్టర్ల టీం ఉన్నా ఇంట్లో సరైన మెడికల్ ఎక్విప్మెంట్ ఎందుకు లేదు? రూమ్ లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా డాక్టర్ ఎందుకు ఉపయోగించలేదు? మెడికల్ టీం పిలిచిన తర్వాత గంట ఆలస్యంగా ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నలు నేటికి జవాబు లేకుండా ఉన్నాయి. పొరపాటు చేసిన పర్సనల్ డాక్టర్ కు 4 సంవత్సరాల జైలు శిక్ష పడింది. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం పొట్టలో ఆహారం లేదు. శరీరం పూర్తిగా డ్రగ్స్ పై ఆధారపడింది. మైకేల్ మరణ వార్త ప్రపంచాన్నే కదిలించింది. గూగుల్ వంటి వెబ్సైట్లు ట్రాఫిక్ వల్ల క్రాష్ అయ్యాయి. అమెరికాలో మాత్రమే 3 కోట్ల మంది అంత్యక్రియలు టెలివిజన్లో చూశారు. అది టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన నాన్ స్పోర్ట్స్ ప్రసారంగా రికార్డు నెలకొల్పింది. మైకేల్ మరణించిన 10 సంవత్సరాల తర్వాత 2019లో లివింగ్ నెవర్లాండ్ డాక్యుమెంటరీ విడుదలైంది. వెడ్ రాబ్సన్, జేమ్స్ సేవ్చెక్ మళ్లీ ఎలిగేషన్లను చేశారు. కానీ 2005 క్రిమినల్ ట్రయల్లో వేడ్ రాబ్సన్ మైకేల్ ఏమీ చేయలేదని ప్రకటన ఇచ్చాడు. తర్వాత డబ్బు కోసం కేసు ఫైల్ చేయడంపై ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. వారు జాక్సన్ ఎస్టేట్ పై $400 బిలియన్ కాంపన్సేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కొన్ని రేడియో స్టేషన్లు మైకేల్ పాటలను బ్యాన్ చేశాయి. ఇంటర్నెట్ చర్చల్లో ఉన్న ఎప్స్టీన్ మైకేల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఆ కనెక్షన్ లేనే లేదు. మైకేల్ పర్సనల్ బాడీగార్డ్ మార్ట్ ఫ్రీడర్ ప్రకారం 2002 నుంచి 2003 సమయంలో మైకేల్ పామ్ బీచ్ లో ఇల్లు చూసేటప్పుడు ఎప్స్టైన్ మ్యాన్షన్ విక్రయానికి ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీ చూడటానికి వెళ్ళాడు. అప్పుడు ఎప్స్టీన్ ఎవరో మైకేల్ టీమ్ కి తెలియదు. అతడు కేవలం ఒక సంపన్న ఫైనాన్షియర్ గా మాత్రమే తెలుసు.
పైకి చూస్తే మైకేల్ జాక్సన్ జీవితం చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. 39 గిన్నీస్ రికార్డులు, 8 గ్రామీలు, ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్. కానీ లోతుగా చూస్తే అది ఒక పూర్తి ట్రాజడీ. తండ్రి హింస నుంచి మొదలై బాల్యం కోల్పోవడం, ఒంటరితనం, ఎలిగేషన్లు, ఆర్థిక సంక్షోభం, డ్రగ్ అడిక్షన్, అర్ధాంతర మరణం వరకు ఒక అఖండ కళాకారుడి జీవితం ఒక నిరంతర వేదన. అతను నిర్దోష దోష అనేది కోర్టులు నిర్ణయించే విషయం. 2005లో క్రిమినల్ ట్రయల్లో నిర్దోషగా ప్రకటించబడ్డాడు. మిగిలిన కేసులు నేటికి చర్చలో ఉన్నాయి. ఒక విషయం మాత్రం నిర్వివాదంగా నిజం. 50 సంవత్సరాల జీవితంలో అతడు సృష్టించిన సంగీతం, తెచ్చిన సాంస్కృతిక మార్పు, సెట్ చేసిన స్టాండర్డ్, అవి ఏ ఎలిగేషన్ వల్ల చెరిపేయలేనివి. అతని పాట వినిపిస్తే ఇప్పటికీ అడుగు వేయాల్సిందే. అదే మైకేల్ జాక్సన్ వారసత్వం.